మీరు ఎక్కడ శివాలయానికి వెళ్ళినా కేవలం శివుడికి మాత్రమే పూజ చేస్తున్నారు. అక్కడ అమ్మవారిని కలిపి పూజించారు. పక్కనే మళ్ళీ అమ్మవారి గర్భగుడి ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా కేవలం అమ్మవారిని మాత్రమే పూజ చేస్తూ ఉంటారు. ఇక్కడ మాకు అమ్మవారు ఇచ్చిన వాళ్ళిద్దరినీ కలిపి పూజించడం, ఇక్కడికి వచ్చే భక్తులకందరికీ కూడా వాళ్ళని ఎందుకు కలిపి పూజించాలి, అసలు ఎక్కడ మనం తప్పు చేస్తున్నాం అనే విషయాలు కొన్ని మాకు అమ్మవారు చెప్పడం జరిగింది. కూర్చున్నాం, ఏదైతే తప్పు చేస్తున్నామో ఆ విషయాలు కొన్ని మాకు అమ్మవారు చెప్పడం జరిగింది. అదే విషయాలను ఇక్కడ మేము చెప్పబోతున్నాం. ఇంకొక విషయం కూడా, ప్రతి సోమవారం మనం అభిషేకం చేస్తుంటాం శివుడికి. అసలు శివుడికి ఎందుకు అభిషేకం చేస్తాం అనేది కూడా తెలియాలి. ఎందుకంటే ఒక శివుడికి మాత్రమే మన శైలతో అభిషేకం చేస్తాం, మిగతా ఏ దేవుడికి కూడా మన శైలతో అభిషేకం చేస్తాం. అర్ధనాదేశ్వర రూపం గురించి మనకి ఎవరికి కూడా కరెక్ట్ గా స్టోరీ తెలియదు. అర్ధనాదేశ్వరుల గురించి తెలిసినది ఏంటి మనకు, అమ్మవారు శివయ్య అమ్మవారికి సగభాగం ఇచ్చిండు, లేకపోతే ఒక ఋషి శాపం వల్ల వాళ్ళిద్దరు ఒకటినారని చెప్తుంటారు. అంతకు మించి మనకేమీ తెలియదు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన ఈ సృష్టికి మూల కారణమైన రూపం ఇది. ఈ సృష్టికి అమ్మా నాన్నలు అంటుంటాం. సో ఇక్కడ మనం సృష్టి ఎలా పుట్టిందని చెప్తుంటాం. ఒక శక్తి పుట్టింది, ఆ శక్తికి ముగ్గురు కొడుకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటుంటాం కదా. మరి ఆ శక్తి పుట్టిందనంటే మళ్ళీ మనమే ఏం చెప్తామంటే ఈ సృష్టికి అమ్మా నాన్నలు శివపార్వతులు అని చెప్తాం. మరి ఆ శక్తి ఈ శివపార్వతులు. ఇంకొక మూర్ఖమైన స్టోరీ కూడా ఉంటుంది. ఏంటంటే ఆ శక్తిని తీసుకొచ్చి మళ్ళీ ముగ్గురు కొడుకులకు పెళ్లి చేస్తాం. కన్నతల్లిని ఇక్కడ పెళ్లి చేస్తామా? నిజంగానే ఈ సృష్టికి అమ్మా నాన్నలు ఆ శివపార్వతులే. ఈ సృష్టికిలో మొదట పుట్టిన శక్తి ఏదైతే ఆది పరాశక్తి అంటామో, ఆది పరాశక్తి రూపమే అర్ధనాదేశ్వర రూపం. ఆది అంటే శివయ్య, పరాశక్తి అంటే అమ్మ. మరి ఈ సృష్టికి అమ్మా నాన్నలు అంటారు, మరి ఎలా అవుతారని మీరు కూడా అడగొచ్చున్నారు. ఇప్పుడు మనకు అమ్మా నాన్నలు ఉన్నారు కదా, మన అమ్మా నాన్నల నుంచి ఏదో ఒక పోలికలు మనకు వస్తాయి కదా. మరి ఈ సృష్టికి అమ్మా నాన్నలు వాళ్ళ నుంచి కూడా మనకి ఏమన్నా రావాలి కదా పోలికలు. మరి సో వాళ్ళ నుంచి పోలికలు కాదు, వాళ్ళ శరీరమే మనకు వచ్చింది అందరికీ. ఈ సృష్టిలో పుట్టిన ప్రతి ఒక్కరిలో అర్ధనాదేశ్వర రూపం ఉంటుంది. అది మగవాళ్ళు కానీ ఆడవాళ్ళలో కానీ. మీరు ఒకసారి కరెక్ట్ గా విగ్రహాన్ని గమనిస్తే మీకు అర్థమవుతుంది. మీలోనే అర్ధనాదేశ్వర రూపం ఉంటుంది ప్రతి ఒక్కరిలో. అది ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ. ఎవరికైనా అర్థమైతే చెప్పవచ్చు. అందరి శరీరాన్ని అర్ధనాదేశ్వర రూపంలో మీ శరీరాన్ని ఊహించుకోండి. కుడి పక్కన శివయ్య భాగం అయితే ఎడవ పక్కన అమ్మవారి భాగం కింద ఊహించుకోండి. కుడి పక్కన అందరం బలంగా ఉంటామా? ఎడవ పక్కన కొంచెం వీక్గా ఉంటాం. కుడితో పోల్చుకుంటే ఎడవ పక్కన మీ సైజెస్ తేడా ఉంటాయి. అందరూ గమనించరు ఎప్పుడైనా? ఇంకా తెలియాలంటే ఆడపిల్లలు గాజులు వేసుకున్నప్పుడు అర్థమైంది. రైట్ హ్యాండ్ ఏమో టైట్గా ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ ఏమో లూజ్గా ఉంటుంది. మరి ఎందుకు ఉంటుంది? ఇంతవరకు సైన్స్ కూడా ప్రూవ్ చేయలేదు ఎందుకు ఉంటుంది మన శరీరం ఇలా. ఇంకా తెలియాలంటే మనకు చెప్పులు వేసుకున్నప్పుడల్లా కన్ఫ్యూజ్, మన కాళ్ళకి ఏమైనా అయింది అనుకుంటాం. రైట్ లెగ్ రైట్ ఉంటుంది, లెఫ్ట్ లెగ్ లూజ్ కదా. సో అదే నిదర్శనం. ఇదే ఈ సృష్టికి అమ్మా నాన్నలను చెప్పడానికి ఇదే నిదర్శనం. ఆ అర్ధనాదేశ్వర రూపమే మీ శరీరము. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఏంటంటే శక్తి లేకపోతే శివుడు కూడా శివంతో సమానం. మరి అతను పుట్టుక లేని వాడు, ఆమె ప్రతి పుట్టుక మహాపురాణం. అంటే శివయ్యకు ఈ సృష్టిలో ఒకటేసారి జన్మ, ఆయన ఒకటే చరిత్ర ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చరిత్రలు ఉన్నాయి ఆమెకు. శివయ్యకి ఎన్నో చరిత్రలు లేవు, ఒకటే చరిత్ర ఆయన. కానీ అమ్మకు 108 అవతారాల గురించి చెప్తూ ఉంటాం. ప్రతి పుట్టుక మహాపురాణం, ఒక్కొక్క చరిత్ర ఒక్కొక్క పురాణం కింద ఉంటుంది ఆమెది. అమ్మని ప్రకృతి దేవత అంటుంటాం. అమ్మ ఈ సృష్టిలో ఐక్యమైనప్పుడు, మొదటిసారి ఐక్యమైనప్పుడు ఆ బిల్వ చెట్టు రూపంలో ఐక్యం కావడం జరిగింది. ఆ బిల్వ పత్రాన్ని తీసుకొచ్చి ఆయనకు సమర్పిస్తే స్వయాన ఆ శక్తి స్వరూపిణినే మనం సమర్పించినట్టు. ఈ సృష్టిలో అన్నీ మనం కల్తీ చేయగలుగుతాం, కానీ ఆ చెట్టుని మాత్రం కల్తీ చేయలేము. అందుకోసం కానీ చాలా ఇష్టమైనది ఆయనకు. ఆ శక్తిని ఆయనకు మనం ఇస్తున్నాడు. శివయ్య ఉట్టిగానే మనకు కోరిన కోరికలు తీరుస్తారేనమ్మా. ప్రతిసారి మనం అమ్మని తీసుకుపోయి ఆయనకు సమర్పిస్తున్నాం. కుంకుమ రూపంలో పార్వతీదేవిని, భస్మ రూపంలో సతీదేవిని, ఆ ఏకబిల్వాన్ని సమర్పిస్తే స్వయాన ఆ శక్తి స్వరూపిణిని ఆయనకు సమర్పిస్తుంది. సోమవారం రోజు కూడా ఫుల్ పబ్లిక్ వస్తారు. శుక్రవారం రోజు అమ్మని పట్టించుకోరు. ఇది చేస్తున్న తప్పే ఇది. మనం శివయ్యకు అది ఇష్టం ఉండదు. ఆయన కంటే ఆమెను ఎక్కువగా చూడాలని ఆయన కోరిక. ఎప్పుడైనా శక్తిని ఎప్పుడు కూడా ఆయన దూరంగా ఉంచొద్దు అంటాడు. ఆమె సగం, ఆయన సగం, ఇద్దరూ కలిస్తేనే ఈ జగం. అతను మాట అయితే ఆమె అర్థం, ఆమె పట్టు ఆయన విడుపు. అతను పుట్టుక లేని వాడు, ఆమె ప్రతి పుట్టుక మహా
ఇవన్నీ కూడా శివపార్వతుల గురించి రాశారని మీరు అనుకోవచ్చు, కానీ నిజ జీవితంలో మీరు ఇవన్నీ పాటిస్తూ ఉంటారు. ఎలా పాటిస్తారో 2-3 ఉదాహరణలు చెప్తారు, కానీ దానికంటే ముందు నాకు శివపార్వతుల తత్వం చెప్పాలి. మీరు శివయ్య ఎలాంటి వాడు? బోలాశంకరుడు, ముక్కోపి, ఏది అడిగితే అది ఇచ్చేస్తాడు మనం, పెద్దగా మనం ఇబ్బంది పెట్టడానికి కదా. అదే అమ్మవారి గురించి అయితే నవరాత్రుల్లో చూస్తూ ఉంటారు, చాలా నిష్టగా ఉండాలి అమ్మవారితోటి. ఆమె ఏది నిజమో ఏది అబద్ధమో ఇమీడియట్గా తేల్చేస్తుంది అమ్మవారు. ఆమెతో నిష్టగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలని అమ్మవారి గురించి చెప్తూ ఉంటాం. ఈ లోకాన్ని ఎదుగుతున్న తల్లి అని చెప్పి చెప్తుంటాం. అతని మాట అయితే ఆమె అర్థం. ఇప్పుడు మనకి ఏదైనా అవసరం ఉంది ఇంట్లో, ఎవరి దగ్గరికి పోతాం? అమ్మ దగ్గరికి పోతాం, ఏదో కథలు చెప్తుంది కదా. నాన్న దగ్గర పోతాం స్ట్రైట్గా, ఆయన ఎందుకంటే శివయ్య లేక వెనక ముందు ఆలోచించుకుంటూ ఒప్పేసుకుంటాడు. ఒప్పుకుంటాడా లేదా? ఆయన మళ్ళీ హుషారోడు, ఎందుకంటే మళ్ళీ అమ్మతో పడతాయి దెబ్బలు అని చెప్పి పోతూ పోతూ మళ్ళీ అమ్మకి చెప్పిపోతాడు. చెప్తాడా లేదా? అక్కడ నిజంగా అమ్మ ఏం చేస్తుంది? మనకు అవసరం ఉంటే ఇస్తుంది, అవసరం లేకపోతే ఇవ్వదు. ఏది మంచిది ఏది చెడ్డదని చెప్పేది ఒక అమ్మ మాత్రమే. ఇంట్లో పిల్లలకి ఏం కావాలి, నాన్నకి ఏం కావాలి, కుటుంబం ఎలా నడవాలనేది ఒక అమ్మకు మాత్రమే తెలుసు. అందుకోసంకే చెప్తారు శక్తి స్వరూపులు ఎక్కడ ఉంటారు? మన ఇంట్లోనే ఉంటారు. అమ్మ రూపంలో, అక్క రూపంలో, చెల్లి రూపంలో, కూతురు రూపంలో. మొదటగా వాళ్ళని గౌరవించండి, తర్వాత మీరు ఎక్కడ పోయినా సక్సెస్ అవుతారు. అందుకోసం ఈ ఆలయంలో కూడా ఆడపిల్లలకు ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కొన్ని పనికిరాని మూఢనమ్మకాలతోటి మనం రెస్ట్రిక్షన్స్ పెట్టుకున్నాం. అవి పూర్వం ఎవడో చేసిన దాన్ని ఇప్పటికే దాన్ని ఏంటది? పీరియడ్స్ ఉంటే గుడికి పోకూడదు, పీరియడ్స్ ఉంటే ఇంట్లో పూజలు చేయకూడదు. అసలు ఎట్లా తప్పవుతుందో నాకు అర్థం కాదు. పీరియడ్స్ అనేది లేకపోతే మనిషి పుట్టుకనే లేదు తెలుసా. దాని వలన ఏం చేస్తారు? టాబ్లెట్లు వేసి పిల్లలు పుట్టకుండా పిల్లల ఆరోగ్యాలు ఖరాబ్ చేసేస్తారు ఇంట్లో పూజలు ఉన్నాయని చెప్పి. అది ఎంత పెద్ద పాపం అంటే తెలుసా. సృష్టి కార్యాన్ని ఆపేస్తున్నాం, మనిషి పుట్టుకని ఆపుతున్నాము. ఇది మన అమ్మవారు చెప్పిన విషయం. నన్ను తిట్టుకున్న నాకు బాధలేదు. ఇప్పటి వరకు మీరు చేసి ఉంటారు. చాలా మంది దీనివల్ల ఇబ్బంది పడ్డ పిల్లలు కూడా ఉండొచ్చు. మన మూర్ఖత్వం ఎవడో చెప్పిన దానికి అది ఎందుకు వచ్చిందో కూడా తెలియాలి మీకు. పూర్వం ఏమయ్యేదంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, పెద్ద పెద్ద కుటుంబాలు ఉండేవి. అక్కడ ఆడపిల్లలకు రెస్ట్ ఉండేది కాదు. పీరియడ్స్ వస్తే 5 రోజులు ఇబ్బంది పడేది ఆ తల్లి కదా. మరి ఆ ఇబ్బందికి మరి ఏదైనా ఒక సొల్యూషన్ వెతకాలి కదా. మగవాళ్ళకి చెప్తే అర్థం చేసుకోరు, మూర్ఖులు ఉంటుంటారు. దానికి ఏం చేశారంటే, అప్పుడు మెడికల్గా కూడా మనం చాలా వీక్ ఉండేది. సో దానికి ఏం చేశారంటే 5 రోజులు ఆమెకు ఎట్లైనా సెలవు ఇవ్వాలని చెప్పి దేవుడి పేరు చెప్తే ఎవడైనా భయపడతామా లేదా? సో దానికి ఏం చేశారంటే ఆ అమ్మాయి పూజకు పనికిరాదు, ఇంట్లో కూడా వద్దదు, ఆమెకు ఒక పక్కన ఉండాలి 5 రోజులు అని ఒక రెస్ట్ ఇచ్చేటోళ్ళు. దాన్ని ఒక మూఢనమ్మకం కింద తీసుకొచ్చి ఇప్పటికీ అది పూజలు చేయకూడదు, ఏదో అది చేయకూడదు, ఇద్దేవద్దని చెప్తుంటారు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ప్రతి ఒక్కరు దీంతో బాధపడ్డోళ్ళే ఉంటారు కదా. ఇప్పుడు అవసరం లేదు కదా. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు, మెడికల్గా కూడా చాలా అడ్వాన్స్ ఉన్నాం మనం, అవసరం లేదు కదా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే అమ్మా, దానివలన ఇంట్లో ఏదైనా పూజ ఉంటే ఆ పిల్లలను తీసుకెళ్ళి టాబ్లెట్ వేస్తుంది. టాబ్లెట్ వేయడం వల్ల ఏం జరుగుతుందంటే హార్మోనల్ చేంజెస్ వస్తున్నాయి అమ్మాయి. హార్మోనల్ చేంజెస్ రావడంతో ఏం జరుగుతుంది? పిల్లలు పుట్టడానికి ప్రాబ్లం అవుతుంది. మరి ఇది ఎవరు చేసిన పాపం? ఇది ఎక్కడి నుంచి వచ్చింది పాపం? ఇప్పుడు మనం పెళ్లి చేసేది దేనికోసం? నెక్స్ట్ ఇంకో కుటుంబం పెరగడానికి కదా మనం పెళ్లి చేసేది. అదే రోజు అమ్మాయికి పెళ్లి ఉందనుకోండి, పీరియడ్స్ ఉన్నాయప్పుడు తీసుకొచ్చి ఒక టాబ్లెట్ వేస్తున్నాం. వేయడం వల్ల ఏమవుతుంది? ఆ పిల్లకు హార్మోనల్ చేంజెస్, పిల్లలు ఉండకుండా ప్రాబ్లం వస్తుంది. ఇది సృష్టి కార్యాన్ని మనం ఆపుతున్నట్టే కదా. మనిషి పుట్టుకనైతే మనం ఆపుతున్నామా లేదా? ఎవరైనా ఈ పని చేస్తే చాలా మహాపాపం. అది మీరు చేస్తా అంటే కూడా మీరు ఏం చేయలేదు. అసలు పీరియడ్స్ అనేది 100% తప్పే కాదు. ఎందుకంటే మనిషి ఆ పీరియడ్స్ రాకపోతే మనిషి పుట్టుకనే లేదు. మరి అదెలా తప్పైతుందో నాకు అర్థమవుతుంది. ఈ రిస్ట్రిక్షన్స్ ఎందుకు వచ్చినాయి అనేది కూడా మీరు అర్థం చేసుకోండి. మూఢనమ్మకాలలో పోకండి. ముఖ్యంగా ఈ జనరేషన్లో క్లియర్గా చెప్తున్నా, పెద్దవాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది కాదు, ఇది పూజలు చేయకపోతే. ఇప్పుడు మదమ్మ ఉంది, ఆమె 3 సంవత్సరాల నుంచి పీరియడ్స్ వచ్చినాయి, గుడికి వస్తుంది, పూజలు చేస్తుంది, దేవుళ్ళని ముట్టుకుంటుంది, అన్నీ చేస్తుంది. మరి ఇంత పెద్ద ఆలయం కట్టినా మరి మాకేం కాలేదు కదా. సో మరి దేవుడి దగ్గరనే మేము ఉంటున్నాం, మరి మాకు కానిది అందరికి ఎట్లా అవుతుంది? సో కొంచెం మూఢనమ్మకాలు మారండి ప్లీజ్. మీ అందరు రిక్వెస్ట్ చేస్తున్నా, ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టకండి, అది మహాపాపం అవుతుంది. మీ అందరికి చెప్తున్నా, తప్పు చేయకండి. ఈ ఆలయంలో ఇంకొక విశిష్టత ఉందమ్మా. 6 నెలల లోపు ఆడపిల్లలు ఎవరన్నా మీ వాళ్ళు ఉంటే తీసుకొచ్చుకోండి. మీ వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా చెప్పండి. వాళ్ళు తీసుకొస్తే గర్భగుడిలో తీసుకెళ్లి వాళ్ళ ఒళ్ళో పెట్టి ఇస్తూ ఉంటారు. కేవలం ఆడపిల్లలు మాత్రమే. ఎందుకంటే
ఎందుకంటే ఇది శక్తి ఆలయం, ఆ శక్తిని ఆ శక్తులకు ఇవ్వడమే మాకు అమ్మవారు ఇచ్చిన ఆదేశం. మీరు ఎవ్వరున్నా తీసుకొచ్చుకొని తీసుకెళ్ళి లోపల. ఎందుకంటే 6 నెలలలోపు పిల్లలందరూ కూడా దేవుడి ఆధీనంలో ఉంటారండి. ఆ సమయంలో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని వాళ్ళ ఒళ్ళో పెట్టి వాళ్ళకి ఇచ్చే శక్తిని వాళ్ళకి ఇవ్వడమే మాకు అమ్మవారు ఇచ్చిన ఆదేశం. మీ వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పి తీసుకొచ్చుకోండి. మూఢనమ్మకాలలో పోకండి ప్లీజ్. ఎందుకంటే ఇవన్నీ విషయాలు కూడా మాకు అమ్మవారు చెప్పిన విషయాలు, ఇవే విషయాలు మీకు అందరికీ నేను చెప్పడం జరిగింది. నేను చెప్పిన విషయాలు ఎక్కడైనా మీరు చదివినాయా, విన్నాయా, ఉన్నాయా? లేవు కదా. సో మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా, శివపార్వతులను విడదీసి పూజ చేయకుండా వాళ్ళిద్దరు ఒక్కటే. ఇంకొక 2 విషయాలు చెప్తే క్లోజ్ చేసేస్తాం. మొదటిది, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్. ఈ జనరేషన్ వాళ్ళకు ముఖ్యంగా నేను చెప్పే సబ్జెక్ట్. మన పెద్దవాళ్ళ గురించి నేను మాట్లాడతాను. ఎందుకంటే మన పెద్దవాళ్ళకి తెలియదు, ఎవరికి చెప్పలేదు వాళ్ళకి దేవుడు అంటే ఏంటనేది. ఇక్కడ మనకు దేవుడు అంటే ఏం తెలుసు మనకు అందరికీ. మన పెద్దవాళ్ళు మనకి ఏం చెప్పారు? దేవుడు అంటే ఒక భయం. ఏంది? అక్కడ ఏదో మొక్కినమా చేయకపోతే మన శాపం తగ్గుతుంది. తిరుపతి పోవాలి, తలనీలాలు ఇవ్వాలి, డబ్బులు వేసి రావాలి. ఇది మాత్రం మనకు తెలుసు. దేవుడు అంటే మనకి ఏం తెలుసు? మన పిల్లలకు అందరూ కూడా క్వశ్చన్ చేసి ఉంటారు మిమ్మల్ని, అమ్మ మనకు గుడికి ఎందుకు పోతాము? గుడికి పోతున్నాము, దండం పెట్టుకుంటున్నాము, అక్కడ పంతులు గారు పెట్టిన ప్రసాదం తింటున్నాము, వచ్చేస్తున్నాం. అసలు గుడిలో ఏముందని అడిగింటారు మిమ్మల్ని, అడిగినా కదా. సో చాలా మూఢనమ్మకాలతో బతుకుతున్నాం. ఈ తప్పులు చేయకండి. కొన్ని విషయాలు మీకు ఉదాహరణలు చెప్తాం. మన అందరి జీవితం ఈ సృష్టిలో ఒక పుస్తకం మీద డిపెండ్ అయ్యి ఉంది. ఏంది ఆ పుస్తకం? పంచాంగం. కరెక్ట్ చెప్పి పంచాంగం. పొద్దున్న లేస్తే పంతులు గారు ఏ రోజు మంచిగా ఉంది, ఏ రోజు చెడ్డగా ఉంది, మా జాతకాలు. ఇప్పుడు ఉగాది వచ్చిందంటే మామూలు టెన్షన్స్ ఉండే మనకి. మా పిల్లల జాతకాలు, మా జాతకాలు, సంవత్సరం మన జిందగీ మారిపోతుందా? సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది, పనికిరాని జాతకాల వల్ల మనం దేవుడితో దూరంగా వెళ్ళిపోతున్నాం, దేవుడికి ప్రచారం చేస్తున్నాం తప్పుగా. అది ఎలా కూడా చెప్తాం. ఈ సృష్టిలో మనం అందరం అంట మన చావుని మర్చిపోయి బతుకుతూ ఉన్నాం. ఏంటది? మనము ఇప్పుడు పోతామా, ఇంకొక 20 సంవత్సరాలకు పోతామా ఎవరికి తెలియదు. తెలుసా మీకు ఎవరికైనా? సో మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఆలయం ఒక సైన్స్ మ్యూజియం లాంటిది. మనం ఇది తెలుసుకుంటారు పిల్లలు. ఎట్లా సైన్స్ మ్యూజియం అయితే కూడా తెలుసుకోవాలి కదా. మీరు అసలు ఆలయాలు ఎందుకు కడతారనే మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. మనం అందరం గుడి కోసం ఏం చేసిపోతున్నాం? మీరు అందరూ వచ్చి గుడిసి ఏం చేసి దేవుడితో బేరం ఆడిపోతాం. నాకు ఇది ఇయ్యి, నీకు ఇది ఇస్తాను, అంతకు మించి ఇంకా వేరేది ఏమి ఉండదు కదా. సో ఇది కాదు మనం దేవుడి దగ్గర. ఇక్కడ సైన్స్ మ్యూజియం అని చెప్పింది ఇంతకుముందుకి. ఎలా? ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ఇక్కడ కూర్చున్నారు మేము. మరి కాంపౌండ్ వాళ్ళు దాటినాక ప్రశాంతత ఎందుకు? ఎప్పుడైనా గమనించిరా? మరి ఎందుకు వచ్చింది ప్రశాంతత? ఇక్కడ ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తికి పంతులు గారు చేసే పూజలతో రోజు పెరుగుతుంది. ఇక్కడ సృష్టి నియమాన్ని పాటిస్తూ ఉంటారు. గుడిలోకి చెప్పులు లేకుండా రావద్దంటారు. ఎందుకు రావద్దంటారు? ఏదో గౌరవం ఇవ్వడానికి కాదు. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఫీల్ అయ్యి ఉంటుంది, శక్తి ఫీల్ అయ్యి ఉంటుంది. అది మన భూమితో కనెక్షన్ అయితేనే మనకు ఆ శక్తి మనకు ఎంటర్ అవుతుంది. సో దానికోసం మనం చెప్పులు వేసుకుని లోపల గుడిలోకి రావద్దు. ఆ శక్తిని మనం తీసుకోవాలి. ఆ శక్తి మనం సృష్టి నియమాన్ని అంటున్నాను. నేను సృష్టి నియమాలను పాటించాలని చెప్తున్నాను. ప్రకృతి కొన్ని నియమాలు ఇచ్చింది, కానీ మన ఆరోగ్యాలు ఎందుకు ఖరాబ్ అవుతున్నాయో తెలుసా ఈ విషయం? దీనివల్ల సృష్టి నియమాన్ని అంటే ఎవరు పాటిస్తున్నారో తెలుసమ్మా? జంతువులు, పక్షులు పాటిస్తున్నాయి, కానీ మనం పాటిస్తలేము. మనిషి రూపంలో ఉంటున్న వాళ్ళు మాత్రం తప్ప మిగతా అందరూ పాటిస్తున్నారు. ఎలా? ఇప్పుడైనా ఎక్కడైనా విన్నారా మీరు జంతువులకు షుగరు, బీపీలు ఇవన్నీ వచ్చినట్టు? విన్నారు ఎవరన్నా? కానీ కేవలం మనకెందుకు వచ్చింది? ఇంకొక 14 సంవత్సరాలు దేవుడు బతకమని ఇచ్చింది. అది ఇంకా 15 సంవత్సరాలు బతుకుతుంది. కానీ మన పూర్వీకులను చూసినాం, 100 సంవత్సరాల పైన చూసినాం మనం. కానీ మనం ఏం చేస్తాం? 60-70 సంవత్సరాలకు మనం ఏళ్ళు. అంటే అర్థం చేసుకోండి మనం ఏం చేస్తున్నాం. సృష్టి నియమం అంటే పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదమ్మా. సింపుల్. 6 to 6 6 గంటల లోపు సూర్యోదయం కాగానే పక్షులు, జంతువులు బయటకు వస్తాయి, తన పని తను చేసుకుంటాయి, మళ్ళీ సూర్యాస్తమయం టైంకి ఇంటికి వెళ్ళిపోతాయి కదా. సో మీరు కూడా అది పాటించాల్సి. ఈ ఆలయంలో ఎందుకు ఈ ప్రశాంతత ఉంటుంది అంటే, సృష్టి నియమాన్ని గుడిలో పాటిస్తూ ఉంటారు. 6 గంటల లోపే అన్ని క్లీన్ అయిపోతాయి. ఇక్కడ జరగాల్సిన పూజలు జరిగిపోతాయి, అన్నీ జరిగిపోతాయి. క్రిస్టియన్స్ కానీ అల్లా, జీసస్ అని కొలుస్తుంటారు, ఒక మగవాడు గొప్పవాడు అని కొలుస్తుంటారు. ఇక్కడ మనం ఒక అమ్మని ఆదిపరాశక్తి రూపంలో కొలుస్తూ ఉంటాం. ఒక మన కల్చర్ మాత్రమే ఒక ఆడపిల్లని దేవతలాగా కొలుస్తూ ఉంటాం.
అంటే ఎంత గొప్ప కల్చర్ మనం తెలుసుకోవాలి కదా. మన కట్టుబాటు ఉంటుంది, ఎంత సైన్స్ ఉందో తెలుసా దాంట్లో. ఇప్పుడు మీరు అందరూ అలంకరణ చేసుకుంటారు, దాంట్లో ఎంత సైన్స్ ఉంది తెలుసా. మొక్కు పుడక పెట్టుకుంటే ఒక సైన్స్ ఉంది, గాజులు వేసుకుంటే ఒక సైన్స్ ఉంది, పట్టీలు పెట్టుకుంటే ఒక సైన్స్ ఉంది, కమ్మలు పెట్టుకుంటే ఒక సైన్స్ ఉంది, మెట్టలు పెట్టుకుంటే ఒక సైన్స్ ఉంది. మొలతాడు కట్టుకుంటున్న ఇవాళ మొలతాడు కట్టడం మానేసారు పిల్లలు. మొలతాడు కట్టుకుంటే ఎంత పెద్ద సైన్స్ ఉందో తెలుసా మీకు. ఫస్ట్ ఇది తెలుసుకోండి. ఒక పెళ్ళి అయినప్పుడే ఆడపిల్లలకి వెన్నె ఎందుకు వస్తాయో తెలుసా. ఆ పిల్లకి పెళ్ళైన తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే బ్లడ్ ఫ్లో అనేది తగ్గొద్దు అని చెప్పి ఇవన్నీ వేయడం జరుగుతుంది. ఎంత సైన్స్ ఉంది. ఆడపిల్లకి ఆరోగ్యం ఖరాబ్ కావద్దని మన పెద్దవాళ్ళు ఇంత గడాలు వేసుకునేటోళ్ళు చూసారా మీరు. ఇప్పటికీ కొంతమంది వచ్చిపోతుంటారు, వాళ్ళకి ఎటువంటి షుగర్లు బీపీలు ఏముంటాయి, మంచిగా ఎనర్జీ ఉంటారు. అంటే వాళ్ళు అవన్నీ పాటించారు కాబట్టి వాళ్ళు అంత గట్టిగా ఉంటారు. ఇప్పుడు ఇవాళ పెట్టుకుంటారు 50 సంవత్సరాలు దాటితే మొక్కల నొప్పులు వచ్చేస్తున్నాయి. అంటే మనం సృష్టి నియమాన్ని పాటిస్తారు. ఏం నేర్పిస్తున్నాం మన పిల్లలకి? ఇదా మనం నేర్పాల్సింది కాదు కదా. దేవుడు అంటే ఏందో మీరు తెలుసుకోండి, పిల్లలకి టెంపుల్ సైన్స్ గురించి 100% తెలుసుకోండి. ప్రతి ఆలయంకి మనం పోతుంటాం, అక్కడ స్థల పురాణం తెలుసుకోండి, చాలా విషయాలు తెలుస్తాయి. పిల్లలకి ఎక్కడైనా మీరు టూర్కి తీసుకెళ్తే ఎక్కడెక్కడ పిచ్చి పిచ్చి ప్లేసెస్, తమిళనాడు లాంటి ప్లేసెస్ తీసుకోకుండా అక్కడ గుళ్ళు ఉంటాయి. ఆడికి పోతే మీకు చాలా చరిత్ర ఉంటుంది. కొన్ని వేల సంవత్సరాల కిందనే రాసి మనకు తెలుసా. ఇప్పటికీ దీంట్లో నిజం ఉంది కాబట్టి ఇప్పటికీ బతుకుంది చరిత్ర, అబద్ధమైతే బతుకుండదు. సో మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది, మన పిల్లలకు మనం నేర్పాల్సింది చాలా ఉంది. కాబట్టి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, దేవుడితో పిల్లలు దూరం చేయకండి, మూఢనమ్మకాలు చెప్పకండి. నానా గోపురం దీనికోసం కడతారు, దేశం దీనికోసం పెడతారు, ఆలయం దీనికోసం కడతారు అని చెప్పడానికి ఈజీ ఉంటుంది మీకు. పిల్లలు కొత్త విషయాలు తెలుసుకున్నప్పుడల్లా ఇంకా కొంచెం మంచిగా తెలుసుకుంటారు. చదివే కాదమ్మా, మంచి సంస్కారం కూడా మనం ఇవ్వాలి. ఇంకా నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చాల్సింది చాలా ఉంది. మనం ఇప్పటికే చాలా వదిలిపెట్టేసిన మూఢనమ్మకాలతో. ఇవన్నీ చేయొద్దని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫైనల్గా ఈ ఆలయంలో ఒక విశిష్టత ఉన్నది. ఇక్కడ నవశక్తి స్థాపన చేయడం జరిగింది. 3 ఆలయాలు కలుపుకొని, 3 ఆలయాలు కలుపుకోతే ఒక ప్రదర్శన అవుతుంది. ఇక్కడ 9 ప్రదర్శనలు చేస్తూ ఉంటారు అందరూ. 9 శక్తుల పేర్లు కూడా అక్కడ రాయడం జరిగింది. ఏదైనా మీకు కోరికలు ఉంటే మీరు మొక్కుకొని ప్రదర్శన చేయండి, మంచి జరుగుతుంది. ఇక్కడ కూడా ఫేక్ ప్రామిసెస్ చేయండి. సృష్టికి విరుద్ధమైన కోరికలు ఉంటే నెరవేరవు, అవి ఏవైనా సరే. మీ సృష్టిలో మంచి కోరికలు ఉంటే ఖచ్చితంగా నెరవేరుతాయి. మీరు కోరిన కోరికల తర్వాత ఏదన్నా మంచి జరిగింది అనుకోండి, మీకు ఈ ఆలయంలో డబ్బులో కానుకలో వేద్దాం అనుకుంటారు కదా, అవి మాత్రం ఈ ఆలయంలో వేయకండి. ఏవైతే మీరు ఇక్కడ వేద్దాం అనుకుంటున్నారో ఆ డబ్బులను తీసుకెళ్లి లేని వాళ్ళకి సహాయం చేయడం బయట ఎవరికైనా సరే. అంటే మీరు పెట్టే రూపాయి కూడా మంచి పనికి వాడమని చెప్పి మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఆలయంలో మీరు ఏం చేద్దాం అనుకున్నా లేని వాళ్ళకి సహాయం చేయమని మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఎటువంటి డబ్బులు మీరు తీసుకోరు, మీరు ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకొని పోవాల్సిందిగా కోరుతున్నాను. ఫైనల్గా మీరు శివాలయంకి వెళ్ళినా, పక్కకే ఉన్న గర్భాలయంకి వెళ్ళినా, అమ్మ గర్భాలయంకి వెళ్ళినా, మీ ఇంట్లో పూజ చేసుకున్నా శివపార్వతులను కలిపి పూజించమని పంతులు గారిని రిక్వెస్ట్ చేసి పూజ చేయించుకోండి. ఒకవేళ వాళ్ళిద్దరిని విడదీసి పూజ చేస్తే మన అమ్మా నాన్నలను మనమే విడదీసుకున్న వాళ్ళమైతే. ఈ సృష్టిలో వాళ్ళు ఒక్కటిగానే వచ్చారు, వాళ్ళు ఒక్కటిగానే పలకండి. విడదీసి పలికితే కూడా వాళ్ళ పాపం. అందుకోసం వాళ్ళిద్దరిని ఒక్కటిగానే చూడాలని నేను కోరుతూ సెలవు తీసుకుంటాను. ఓం శివాశక్తి. సర్వం శివం జగత్. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్లో ఉంటుంది, సపోర్ట్లో ఉంటుంది. సో డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ అగైన్. ये